నమస్తే, వెల్కమ్ టు ఎంపీసీ మీడియా. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ప్రమాణ స్వీకారం చేసి ఒక సంవత్సరం కూడా కాల, సుమారు ఒక 10 నెలలు కూడా కాల. ఈలోపే నీ మీద ఎంత వ్యతిరేకత వచ్చింది చూసావా రాష్ట్రంలో. నిన్ను రాత్రింబగళ్ళు కష్టపడి గెలిపించిన వాళ్ళు కూడా ఇప్పుడు చీకొడుతున్నారు. కేసీఆర్ 10 సంవత్సరాలు ఆయన పరిపాలన చూసి వద్దురా బాబు అని చెప్పి కేసీఆర్ని చిత్తుగా ఓడించి మొన్న 23లో జరిగిన ఎన్నికల్లో నిన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. సో నిన్ను ఎవరైతే గెలిపించారో రైతుని బాగల్లో తిండి తినక దెబ్బలు పడి కేసులు ఇరుక్కొని నానా అవస్థలు పడి నిన్ను ఈరోజు ఆ స్థాయికి తీసుకెళ్తే నువ్వు ఈరోజు వాళ్ళని బూటు కాలుతో తన్నుతున్నావు. బూటు కాలుతోటి వాళ్ళని ఒక తన్నుదంతే వాళ్ళు ఏడబడ్డారు చూసావుగా. డిఎస్సి పోస్ట్ పోన్ చేయమన్న పాపానికి వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళ మీద కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం, వాళ్ళని హాస్టల్లోనే బంధించడం, రోడ్డు మీదకి వచ్చి ప్లకార్డు పట్టుకుని ధర్నా చేయాలంటే వాడిని లాఠీ చార్జ్ చేయడం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటికి వచ్చినట్టు నెగిటివ్ లాంగ్వేజ్తో వాళ్ళని తిట్టడం. సో వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి సపోర్ట్గా కొంతమంది మన వాళ్ళు జర్నలిస్టులు ఆడికి వెళ్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే స్టూడెంట్లకి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీడియా రిపోర్టర్లని సొక్కా కాలర్ పట్టుకొని లాక్కోపోవడం, నెగిటివ్ లాంగ్వేజ్తో ఆ రిపోర్టర్లను తిట్టడం. ఇందుక నిన్న వాళ్ళందరూ గెలిపించింది. సో నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మణిపాల్ యాదవ్ ఉస్మాన్ యూనివర్సిటీలో అరెస్ట్ చేసావు. ఓయూ సురేష్ అతను కూడా అరెస్ట్ చేసావు చాలాసార్లు, మళ్ళీ బయటకు వచ్చారు. మణిపాల్ యాదవ్ని అరెస్ట్ చేసావు. నేను ఖండిస్తున్నా. ఎందుకంటే మణిపాల్ యాదవ్ ఈరోజు నువ్వు ఆ సీఎం సీట్లోకి వెళ్ళి కూర్చున్నావు అంటే రాత్రింబగలు కష్టపడ్డాడు మణిపాల్ యాదవ్. కేసీఆర్ మీద తిరుగుబాటు మొదలుపెట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంకి వెళ్ళి రేత్రింబగలు కష్టపడి తిరిగాడు. నీకు ఓట్లు వేయించాడు. నువ్వు ఏ నియోజకవర్గంలో అయితే నిలబెట్టిన ఎమ్మెల్యే క్యాండిడేట్ని గెలిపించాడు. అంత కష్టపడి నిన్ను గెలిపించిన పాపానికి వాళ్ళనే నువ్వు ఈరోజు బూటుకాలతో కొట్టి జైల్లో కూర్చోబెడుతున్నావు. ఎంతవరకు కరెక్ట్ అది? తీన్మార్ మల్లన్న. సో మల్లన్న గారికి నాకు రిలేషన్షిప్ అంటే నేను ఒక 2 days మల్లన్న దగ్గరికి వెళ్ళా. ఆయన ఏ పార్టీలో జాయిన్ కాకముందు, అప్పుడు బీజేపీలో వెళ్ళి జాయిన్ అయ్యాడు, మళ్ళీ బయటకు వచ్చాడు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. అసలు బీజేపీలో జారకముందు కూడా నేను వెళ్ళా. మల్లన్న కొంచెం పోరాటాలు చేస్తున్నాడు. నా ఎస్సీ, నా ఎస్టీ, బీసీలు, దళితులని సిద్ధాంతాలతోటి బీసీ వర్గం ఏదో మొత్తానికి సంథింగ్ ఆయన ఒక లేవనెత్తా ఉన్నాడు పేరు. సరే మల్లన్నకి మద్దతు ఇద్దామని చెప్పి నేను మల్లన్న దగ్గరికి వెళ్ళా. మల్లన్న దగ్గరికి వెళ్ళినప్పుడు కేసీఆర్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్లోకి వచ్చేసాడు. సో ఓకే, అందరు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కావాలి, సోనియమ్మ పాలన రావాలి, రాహుల్ గాంధీ నేతృత్వంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలి అన్న ఒక బాటతో, అన్న ఒక పదంతో ప్రతి ఒక్కరూ కేసీఆర్ గారిని గద్దె దించడం జరిగింది. సో ఇప్పుడు నిన్ను గెలిపించిన వాళ్ళందరినీ నువ్వు అసలు నీ అపాయింట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళ గేట్ దగ్గర కూడా రా. నీవు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వైనా పర్లేదు, కనీసం వాళ్ళ గేట్ దగ్గరకు వచ్చి ఏదైనా ఎదురు చూస్తారు. నువ్వు బయటకు వెళ్ళి కారులో వెళ్తుంటే వాళ్ళు ఇచ్చే అప్లికేషన్ అన్న తీసుకుంటామేమో, వాళ్ళు ఇచ్చే ఫిర్యాదు అన్న చూసి ఏమన్నా రెస్పాండ్ అవుతామని చెప్పి వాళ్ళు అక్కడికి వస్తే అక్కడికి కూడా రా. నీవు ఉస్మాన్ యూనివర్సిటీలో వాళ్ళ కాలేజీలో కూర్చొని ఒక టెంట్ వేసుకున్నా, లేకపోతే చెట్ల కింద కూర్చొని వాళ్ళందరూ ఒక సమావేశం అయ్యి ధర్నా చేసుకుంటున్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం, కొట్టడం, మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటికి వచ్చినట్టు తిట్టడం. ఇంకా మనం ఎక్కడున్నాం? మనకి ఇంకా స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మన సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా ఉంది, ఎంత టెక్నాలజీ వచ్చింది ఇప్పటికి. నిన్ను ఏరుకోరి నిన్ను ఈరోజు ఆ సీఎం కూర్చోబెడితే ఈరోజు నువ్వు వీళ్ళకి ఇచ్చేది ఇదా తీర్పా? వాళ్ళు అడిగింది అయింది డిఎస్సిని పోస్ట్ పోన్ చేయమన్నారు.
నువ్వు ఇంతవరకు ఆ డిఎస్సి పోస్ట్ పోన్ గురించి అసలు కనీసం స్పందించట్లేదంటే బహుశా నాకు తెలిసి నీలాంటి సీఎం నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. నీలాంటి సీఎం నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంతవరకు చూడలే నేను. ఇప్పుడు ఏ సీఎం అయినా సరే ఒక సమస్య వచ్చింది, మన వాళ్ళు ధర్నా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని సీఎం ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి మాట్లాడతాడు. సో నువ్వు మటుకి ధర్నా చేస్తే మటుకు ఆడ ధర్నాకాడ విధ్వంసం సృష్టించడం, వేల మందిని పోలీసులను అడబెట్టడం, ఈ స్టూడెంట్ని బలవంతంగా వ్యాన్లు ఎక్కించడం, అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, కొంతమంది లేడీస్ని అయితే హాస్టల్లో బంధించడం. ఇలా ఎన్ని రోజులు చేస్తావు? ఆ రోజు నిన్ను అర్ధరాత్రి కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు నీ ఇంట్లో తలుపులు బద్దలు కొట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నేను అరెస్ట్ చేసి చర్లపల్లి జైల్లో పెట్టారు. అప్పుడు నీకు మద్దతుగా నిలిచింది ఎవరు? ఓయూ స్టూడెంట్లు. తీన్మార్ మల్లన్న గారు ఆఫీస్ మీద మా పేరు మల్లారెడ్డి గారు మనుషులు ఎన్నిసార్లు దాడి చేయలేదు? కేసీఆర్ గారు ఎన్నిసార్లు మన తీన్మార్ మల్లన్న గారి మీద దాడి చేయించలేదు? ఆయన ఆఫీస్ మీద ఎన్నిసార్లు అద్దాలు పగలగొట్టి, కంప్యూటర్లు పగలగొట్టి, ల్యాప్టాప్లు ఎత్తపోయి, మల్లన్న గారు ఫోన్లు ఎత్తకపోయి ఆయన ఆఫీస్ని గందరగోళం చేశారు. నైట్ 11, 12 గంటలప్పుడు కూడా. అప్పుడు సపోర్ట్గా ఉండింది ఎవరు? ఓయూ స్టూడెంట్లు. బలమూరి వెంకటని, ఆ వెంకటన్న మీద నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది. ఎందుకంటే నిరుద్యోగుల పక్కన బాగా కొట్లాటం చేసింది ఎవరంటే ఆయనే, కాంగ్రెస్లో ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు, ఒక మంచి స్థాయికి వెళ్ళిపోయాడు. ఈ మెగా డిఎస్సి వాళ్ళని అసలు చిన్న చూపు చూస్తున్నాడు. సో బలమూరి వెంకట గారు మిమ్మల్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి రాత్రి పగళ్ళు 3 days మిమ్మల్ని పోలీస్ జీబులో రాష్ట్రం మొత్తం తిప్పుతున్నారు. ఆ గతాన్ని మర్చిపోయావా గతాన్ని? నిన్ను పగతపగన్ దగ్గర నువ్వు పరిగెత్తుకుంటా వెళ్తున్నప్పుడు నీ వెనకొచ్చింది ఎవరు? స్టూడెంట్లేగా. అదే స్టూడెంట్లకి ఈరోజు న్యాయం చేయట్లేదంటే అలాంటప్పుడు మీరు ఆ పదవులు అనుభవించడం అనవసరం. నువ్వు, బలమూరి వెంకట గారు, తీన్మార్ మల్లన్న గారు మీరేదో ప్రెస్ మీట్లు పెట్టడం, ఒక చిన్న శ్వేతపత్రం రిలీజ్ చేసి ఇదిగో మేము మన ఓయూ సురేష్కి ఇస్తాను, నా మద్దతు మీకే, అవసరమైతే మీరు నా దగ్గరకు వచ్చి అడిగారు కదా, నేను సీఎం దృష్టి తీసుకెళ్తాను అని చెప్పడం కాదు. ఇప్పుడు మీకున్న పదవుల్ని రిజైన్ చేసి ఈ డిఎస్సి స్టూడెంట్లతో మీరు కూడా పాల్గొని గవర్నమెంట్ మీద ఫైట్ చేయండి. గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తేనే మన డిఎస్సి స్టూడెంట్లకి న్యాయం జరుగుతుంది. రాత్రి పగళ్ళు వాళ్ళు అన్నం తినక, టిఫిన్ చేయక, ఉదయం పూట, మధ్యాహ్నం ఈ దీక్షల్లోనే చేసుకుంటున్నారు, ధర్నాల దీక్షల్లోనే. ఇలాంటి వారికి మీరు మద్దతు ఇవ్వాలి. ఇలాంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తే మిమ్మల్ని గెలిపించుకునే అవకాశం ఉంది. కేటీఆర్ గారు ఏమన్నారు విన్నావా? 32 మెడికల్ కాలేజీలు కట్టాం మేము తెలంగాణలో. అదే 32 యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంటే మళ్ళీ ఈ 2023 అధికారంలోకి మేమే వచ్చేది అన్నాడు. 32 యూట్యూబ్ ఛానల్ పెట్టకపోవడం వల్ల ఈరోజు మేము ఓటమి గురయ్యాము. అదే 32 మెడికల్ కాలేజీలు కట్టకుండా ఆ కాలేజీలు కట్టే బదులు 32 యూట్యూబ్ ఛానల్ కానీ పెట్టుంటే మళ్ళీ సీఎం అయ్యేది అన్నాడు కేటీఆర్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు డిఎస్సి స్టూడెంట్లకి స్పందించి ఎవరినైతే మీరు జైల్లో బంధించారో వాళ్ళని విడుదల చేయాలి. ఎవరి మీద అయితే కేసులు పెట్టారో ఆ కేసులన్నీ కొట్టేయాలి. డిఎస్సిని పోస్ట్పోన్ చేయాలి. ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో ప్రతి ఒక్క టీవీ ఛానల్కైనా జర్నలిస్టులు మన యూట్యూబ్లో అందరూ ఉన్నారుగా, మల్లన్న గారి కాలేజీ టీవీ, ఇంకా చాలామంది ఉన్నారు. సో మీరందరూ కూడా అధికార పార్టీకి సపోర్ట్ చేయొద్దు, మీరు నిరుద్యోగులకే సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు పడే కష్టాలు చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి. సో మీరు అనెక్స్పెక్టెడ్గా పెట్టడం ఎగ్జామ్స్ ఇవన్నీ వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఒక లెక్కలో చెప్పాలంటే. సో నాకు తెలిసి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి డిఎస్సి స్టూడెంట్లకి న్యాయం చేయండి. మేము మిమ్మల్ని ఏదో బెదిరిస్తున్నట్టు కాదు, రిక్వెస్ట్గా అడుగుతున్నాం. ఎందుకంటే మిమ్మల్ని ఓడించాలని
కమెడియన్ బిత్తిరి సత్తి కానీ, ఆ సావిత్రి అక్క, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను ఇంకా ఎందుకులే బహిరంగ చెప్పకూడదు, కానీ వీడియోలో అందరూ కేసీఆర్ గారికి సపోర్ట్ చేసి కేసీఆర్ గారి పక్కన ప్రచారాలు చేస్తుంటే ఓయూ స్టూడెంట్ల మట్టికి 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ అని చూసాం. ఈసారి కాంగ్రెస్ని ఓటేద్దాం, కాంగ్రెస్ని గెలిపిద్దాం. కాంగ్రెస్ని గెలిపించుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, సోనియమ్మ పరిపాలన జరుగుతుంది, రాహుల్ గాంధీ నేతృత్వంలో మన రాష్ట్రంలో ఉన్న యువకులకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి వాళ్ళందరూ మిమ్మల్ని ఏరి కోరి ఎన్నుకొని గెలిపించారు. అలాంటి వారికి మీరు ఈరోజు న్యాయం చేయబోతే వాళ్ళ బాధను ఎవరో చెప్పుకుంటారు? వాళ్ళ బాధను ఎవరు చెప్పుకుంటారు? 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ రెండు పేర్లు ఒకటేలే, ఆ టీఆర్ఎస్ని చూశారు. ఈ 5 సంవత్సరాలు నిన్ను చూస్తారు. ఈ 5 సంవత్సరాలు కూడా నువ్వు ఇదే విధంగా ప్రవర్తించిన మట్టికి నీ పార్టీ కాంగ్రెస్ పార్టీని తీసి దెబ్బలో పెడతారు, చెత్త కుప్పలో పడేస్తారు, ఒక టిష్యూ పేపర్ మాదిరిగా డస్ట్బిన్లో వేస్తారు. నెక్స్ట్ ఆడ చూసేది ఎవరిని? బీజేపీని. 10 ఏళ్ళు బీఆర్ఎస్, 5 సంవత్సరాలు కాంగ్రెస్. నెక్స్ట్ బీజేపీని టార్గెట్ చేసుకొని వీళ్ళందరూ బీజేపీని గెలిపిస్తారు. ఆ బీజేపీ కూడా పరిపాలన బాగా చేయకపోతే తర్వాత వాళ్ళు తీసుకున్న ఉంటాయి కదా నిర్ణయాలు, దానికి అనుగుణంగా చేస్తారు. సో నేను చెప్పేది ఒకటే, రేవంత్ రెడ్డి గారు, మేము ఒక రిక్వెస్ట్గా చెప్తున్నామండి. మాకు ఎలాంటి పగలు గొడవలు అయితే లేవు కాబట్టి ఒక రిక్వెస్ట్గా, మీరు మిమ్మల్ని సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి, నిన్న ఆ హోదాలో మన వాళ్ళు కూర్చోబెట్టారు కాబట్టి స్టూడెంట్లు అందరూ కలిసి, అలాంటి వారికి మీరు న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు ప్రతిపక్షం మీద కోపం ఉండొచ్చు, దీని వెనకాల ప్రతిపక్షం ఉంది, ప్రతిపక్షం మన డిఎస్సి స్టూడెంట్లని రెచ్చగొడుతుంది అని మీరు ఏమన్నా అనుకుంటున్నారంటే మట్టికి అవన్నీ ఫేక్ వెలిగేషన్స్. సో ఈ డిఎస్సి స్టూడెంట్ల వల్ల బ్యాక్ సైడ్ ఎవరు లేరు, ప్రతిపక్షం ఉందని మీరు అనుకుంటున్నారు. ప్రతిపక్షంగా ఉంటే ఇంతమంది స్టూడెంట్లు మీకు ఎదురు తిరగరు, ఇంతమంది స్టూడెంట్లు మీ మీద వ్యతిరేకించరు మిమ్మల్ని. సో ఈ మెగా డిఎస్సి స్టూడెంట్లకి 100% మీరు న్యాయం చేయాలి. డిఎస్సిని పోస్ట్ పోన్ చేసి వాళ్ళని మిమ్మల్ని నమ్ముకున్నారు కాబట్టి ఈ 5 సంవత్సరాలు వాళ్ళకి మంచి పరిపాలన అందించండి. ఎందుకంటే మిమ్మల్ని ఏరుకోరి ఈరోజు ఆ స్థాయిలో పెట్టినందుకు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ టైం గెలిపిస్తారు. ఇదే విధంగా వాళ్ళ మీద దాడులు చేయడం, అరెస్ట్ చేయడం, రూముల్లో బంధించడం, రోడ్డు మీదకి వచ్చి స్వేచ్ఛగా ధర్నా చేసే హక్కు కూడా ఇవ్వలేదంటే జర్నలిస్టులను అరెస్ట్ చేయడం, సొక్కా పట్టుకుని నీడ్చుకొని పోలీస్ స్టేషన్లు పెట్టడం, ఇలాంటివి జరిగితే మటుకి 100% ఈ 5 సంవత్సరాల తర్వాత నిన్ను కేసీఆర్ని ఏ విధంగా అయితే ఓడించారో అదే విధంగా రాత్రింబగలు వీళ్ళందరూ కష్టపడి చిత్తుగా నిన్ను ఓడిస్తారు. ఇది మటుకు గుర్తుపెట్టుకో. కోట్లు డబ్బులు ఖర్చు పెట్టినా ఓటింగ్ జరగదు. విపరీతంగా మద్యం పంచినా ఓట్లు పడవు. ఎందుకంటే డిఎస్సి స్టూడెంట్లని ప్రతి ఒక్కరు చూస్తున్నారు, వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళు అసలు ఎందుకు ధర్నా చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. కానీ ఖండిస్తున్నారు. 90% అందరు ఖండిస్తున్నారంటే ఆ డిఎస్సి పోస్ట్ పోన్ చేయమనేగా. అలాంటి వారికి మీరు మద్దతుగా నిలవండి, వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి డిఎస్సి పోస్ట్ పోన్ చేసే మార్గం చూడండి. నేను ఒకటే చెప్తున్నా, ఇదే విధంగా డిఎస్సి స్టూడెంట్లని అరెస్ట్ చేయడం, హాస్టల్లో బంధించడం, రోడ్డు మీద దగ్గర వచ్చే స్వేచ్ఛ లేకుండా జర్నలిస్టులని ఇష్టం వచ్చినట్టు కాలర్ పట్టుకొని లాక్కోపోతే మటుకి ఫస్ట్ బలమూరి వెంకట గారు, తీర్మరం మల్లన్న గారు మీ పదవులకు రాజీనామా చేయండి. మీరు రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి బయటికి రండి. అప్పుడు మీకు మన తెలంగాణ రాష్ట్రంలో మంచి గౌరవం దక్కుతుంది. మీరు పదవులు అనుభవించుకుంటూ మన నిరుద్యోగులకి సపోర్ట్ చేయకుండా ఏదో మద్దతు ఇచ్చాం కాదు, రాండి వచ్చి మన డిఎస్సి స్టూడెంట్లు మీరు కూడా అక్కడ కూర్చొని ధర్నా చేయండి. ఆ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలు పెడితే ఇదే స్టూడెంట్లు వచ్చి మీకు మద్దతుగా నిలిచారు, రోడ్డు మీద టెంట్లు వేసి కూర్చొని తిండి తినక నీకు మద్దతు చేసి ధర్నాలు చేశారు వాళ్ళు రాత్రి పగళ్ళు. అలాంటి వారికి మీరు మద్దతుగా ఉండండి. ఇప్పుడు కానీ డిఎస్సి పోస్ట్ పోన్ చెబితే మీరు మీ పదవులకు రాజీనామా చేసి రాండి, ఓయూకి రండి, మీ మద్దతు అనేది తెలపండి.
మీరు రిజైన్ చేసి వస్తే మన స్టూడెంట్లు అందరూ మీకు స్వాగతం పలుకుతారు. అవసరమైతే పాలాభిషేకం కూడా చేస్తారు. సో నేను ఒకటే ఫైనల్గా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు, మీరు మన నిరుద్యోగుల్ని అన్ని విధాలుగా వాళ్ళకున్న సమస్యలను అర్థం చేసుకొని ఈ డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. సో డిఎస్సి స్టూడెంట్లు ఎవరైతే ఉన్నారో మీరు మీ ప్రయత్నం మీరు చేయండి. మనం కష్టపడాలి, ఫలితం అనేది ఆ దేవుడే మనకి ఇస్తాడు తర్వాత. సో నేనైతే 100% మన ఛానల్ తరపున డిఎస్సి స్టూడెంట్లకి మద్దతు ఇస్తున్నా. సో నన్ను ఫాలో అయ్యేవారు, నా వీడియోని చూస్తూ లైక్ చేస్తున్న వాళ్ళు, అలాగే నన్ను నా బ్యాక్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఆల్రెడీ మన వాళ్ళతో డిస్కషన్ చేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. సో ఎంపీసీ మీడియా డిఎస్సి స్టూడెంట్లకి మద్దతు ఇస్తున్నా. ఈరోజు నుంచి డిఎస్సి స్టూడెంట్ల పక్కనే మన ఛానల్ పనిచేస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ వీళ్ళ కష్ట సుఖాలు నేను చూసా. వీళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు అనేది నా కళ్ళారా నేను చూస్తున్నా. అందుకనే ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు స్పందించి మన స్టూడెంట్లకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సో మన ఛానల్ మట్టికి పూర్తిగా డిఎస్సి స్టూడెంట్లకే మద్దతు, ఈ మట్టికి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.